హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. కాలమే మానవుని యొక్క జీవితంలో అంతిమంగా నిర్ణయించేది. అకస్మాత్తుగా నీవు ధనవంతునివి కాలేవు మిత్రమా. శారీరకమైనటువంటి దృఢత్వాన్ని అకస్మాత్తుగా సాధ్యం కాదు. వ్యాపార సామ్రాజ్యాన్ని అకస్మాత్తుగా నీవు నిర్మించలేవు. వీటన్నిటి కోసం సమయం ఖచ్చితంగా పడుతుంది. వీటన్నిటి కోసం నీ కృషి అవసరమవుతున్నది. మీ ప్రయత్నం దోహదపడుతుంది. ఇట్టి ప్రస్థానంలో వైఫల్యం మిమ్మల్ని అడుగున పలకరిస్తూ ఉంది. మీ పట్టుదలకు పరీక్ష ఎదురవుతుంది. వీటిని తట్టుకొని మీరు క్రమేపీ ఎదుగుతారు. కాలం మీకు తగిన ప్రతిఫలాన్ని నిశ్చయంగా ఇస్తుంది. కాలమే అంతిమ నిర్ణేత గనక కష్టాలన్నీ నీకు అడ్డంకిలా కాక అవకాశాలుగా మలుచుకొని మారాలి. ప్రతి అపజయం ఒక పాఠం కావాలి. అది నిన్ను విజయానికి దగ్గరగా లేదా సమీపంగా చేస్తుంది. ధైర్యము నీకు నువ్వే కలిగించుకో. ఎదిరింపులు నిన్ను బలంగా చేస్తాయి. ప్రతి చిన్న ప్రయత్నములో నీ లక్ష్యానికి క్రమేపీ దారి తీస్తూ ఉంది. నిన్ను నీవు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. విజయము సొంతము చేసుకోవాలి అంటే ఓపికగా పట్టుదలతో ముందుకు సాగడం నీ జీవన శైలిగా చేసుకోవాలి. మిత్రమా, కారణము లేకుండా బంధాలను దూరము చేసుకుంటే కావాలనుకున్నప్పుడు నీవు ఎంత తాపత్రయపడ్డా ఆ బంధాలను నీవు ఎన్నటికీ పొందజాలవు. ఈ అనిశ్చితి ఉన్నటువంటి లోకములో ఆశ్రయించగలిగినటువంటి దేవుడు, ఆశ్రయము పొందగలిగినటువంటి దేవుడు, నిన్ను అక్కువనకు చేర్చుకునేటువంటి దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. సంకీర్తన 91లో యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. బంధాలు, బాధ్యతలు, సమయము సర్వేశ్వరుని చేతుల్లో ఉన్నాయి. దేవుని ఆశ్రయించు. దేవుడు నీకు సమస్తాన్ని తగు సమయమందు ప్రసాదిస్తాడు. నాకు ప్రసాదిస్తున్నాడు మిత్రమా. నీకు తప్పకుండా యేసుక్రీస్తు దేవుడు ప్రసాదిస్తాడు. గాడ్ బ్లెస్.